ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 25 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసిన రాయి తప్పక విసరగలవాడు. వ్యాఖ్యాన అంశం: మన గురి సరిగా ఉన్నదా? వ్యాఖ్యాన అంశం: మన గురి సరిగా ఉన్నదా? వ్యాఖ్యానం: బెన్యామీయులది ఎంత నైపుణ్యం, ఎంత నేర్పరితనం! బెన్యామీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి సన్నద్ధం అవుతూ వారిని లెక్కించిన విషయాన్ని ఈ 20వ అధ్యాయంలో చూస్తున్నాం. వారు నైపుణ్యాన్ని చూసుకొని విర్రవీగినట్లున్నది. ఎలాగంటే, ఇశ్రాయేలీలో ఖడ్గం చూసేవాళ్ళు 4 లక్షల మంది లెక్కించబడ్డారు. వీరందరూ యోధులు అని 17వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే ఇశ్రాయేలీలు దేవుని యొద్ద విచారించినట్టు 18వ వచనంలో చూస్తున్నాం. అంతేకాదు, మా సహోదరులైన బెన్యామీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని వారు ప్రార్థించిన రీతిని 28వ వచనంలో చూస్తున్నాం. బెన్యామీయులు బహు నష్టపడ్డారు. వారి గురి మంచిదే. తల వెంట్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవారు అని చెప్పేసి వారు వారి నైపుణ్యాన్ని చూసి విర్రవీగారు. ఎంత నష్టపడ్డారు బెన్యామీనీయులు! ప్రియులారా, మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి ఉంటుంది. కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలని, కొంతమంది పేరు సంపాదించాలని, కొంతమంది పదవి సంపాదించాలని, కొంతమంది ఇల్లు ప్లాట్లు సంపాదించాలని, ఒక కొత్త కారు కొనుక్కోవాలని, ఈ విధంగా అనేక మందికి అనేక లక్ష్యాలు కలిగి ఉంటారు. మనం లోకానుసారంగా కలిగి ఉన్న గురి, దానికోసం మనం పడే ప్రయాస అంతా కూడా మనం మరణించిన తర్వాత సమాధి అయిపోతుంది కదా. డబ్బే గురిగా, అందమే గురిగా, అందం ఎక్కడమే గురిగా పెట్టుకొని ఎంతోమంది ఈ లోకంలో నశించిపోయారు కదా. ఈ విధంగా గడిచిన కాలం అంతా వ్యర్థమైన వాటిని గురిగా పెట్టుకొని మన సమయాన్ని పాడు చేసుకున్నది ఇక చాలు. దేవుని వాక్యంలో పరిశీలిస్తే పౌలు కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అంటున్నాడు. నీవు నేను పరుగు పెట్టాల్సింది, ఆరాట పడాల్సింది, గమ్యంగా కలిగి ఉండాల్సింది ఒకటే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మనకు గురిగా ఉండాలి. క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తు బాటలో నడవాలి. ఇదే మన గురి కావాలి. ఆత్మీయ జీవితమే గురిగా, పరిశుద్ధ జీవితమే గురిగా, నీతిగా యథార్థంగా జీవించడమే గురిగా, ప్రభువుకు సాక్షిగా జీవించడమే గురిగా, ఒక మంచి క్రైస్తవుడిగా జీవించడమే గురిగా ఉండాలి. అనేక మంది అన్యులకు క్రీస్తుకు సాక్షులంగా ఉండాలనే గురిగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండిడి అని అన్నప్పుడు మనం క్రీస్తును ధరించుకోవలసిన అవసరం కూడా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. శుభములతో వందనాలు.